భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మే 8 శక్తివంతమైన వైశాఖ అమావాస్య. ఈ అమావాస్య తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఊహించని 4 సంఘటనలు జరగబోతున్నాయి. ఇవి వీరి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా నెరవేరని 2 కోరికలు ఈ అమావాస్య తర్వాత ఈ రాశి వారికి తప్పక నెరవేరుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ అమావాస్య తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏమిటి, అలాగే వీరికి తీరబోయే ఆ 2 కోరికలు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. వృషభ రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు పొడవైన బలిష్టమైన శరీరం, గుండ్రని ముఖం, చక్కని ముఖ వర్చస్సు, సుందరమైన స్వరూపం, ఎప్పుడూ సంతోషంతో ఉంటూ కనిపిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్యలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. ఏ విధమైన ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు. వీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియవు. తమ వ్యక్తిగత విషయాల గురించి ఎదుటి వారితో షేర్ చేసుకోవడం ఈ రాశి వారికి అంతగా నచ్చదు. ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చూడ్డానికి ఎంతో అందమైన ముఖార విందం కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే అందచందాలు వీరి సొంతం. తమ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి అనుక్షణం తపిస్తూ ఉంటారు. ఎదుటివారు తమ సౌందర్యాన్ని మెచ్చుకోవాలని, తమను ప్రశంసించాలని భావిస్తారు. సమాజంలో ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి స్త్రీలు ఎంతో అపారమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అవసరమైన చోట సమయస్ఫూర్తిని ప్రదర్శించడంలో వీరు నేర్పరులు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం అతి జాగ్రత్త. ప్రతి విషయంలోనూ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఆలోచిస్తూ నిరంతరం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. వీరి అతి జాగ్రత్త కారణంగా కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినా సరే వీరి యొక్క అతి జాగ్రత్త అనే లక్షణం మాత్రం పోదు. ఈ రాశి స్త్రీలు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉంటారు. ఇతరుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు. పెద్దలను గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారం ప్రకారం నడుచుకుంటారు. తమ వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయడానికి ఇష్టపడరు. ఈ రాశి స్త్రీలు తమ భాగస్వామి పట్ల ఎంతైతే ప్రేమాభిమానాలు కలిగి ఉంటారో తమ భాగస్వామి నుండి తమకు కూడా అంతే ప్రేమాభిమానాలు దక్కాలని ఆశిస్తారు. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. ఈ రాశి వారు అమావాస్య తర్వాత వినబోయే 4 సంఘటనల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి, వీరి బంధువులకి ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అదెలాగంటే ఒక శుభకార్యంలో అనుకోకుండా మీరు మీ బంధువులు కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ మీరు పెడమొహంగా ఉంటూ మీ మధ్య జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటారు. అయితే ఈ సమయంలోనే మీరు మీ బంధువులు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని మీ మధ్య గొడవలన్నీ పూర్తిగా తొలగిపోయేలా చేసుకుంటారు. తద్వారా మీకు, మీ బంధువులకు మధ్య గొడవలన్నీ సద్దుమణిగే విధంగా, తగాదలన్నీ పూర్తిగా తొలగిపోయే విధంగా సత్సంబంధాలు పెరుగుతాయి. అంతేకాకుండా మీరు మీ బంధువులతో పాటు ఎన్నో శుభకార్యాలకు హాజరవుతారు. ఎన్నో విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్తారు. మరో సంఘటన ఏమిటంటే ఎవరైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి కోసం, ఉద్యోగ ప్రయోజనాల కోసం లేదా ఉన్నత చదువులు చదువుకొని అక్కడే మంచి స్థానంలో స్థిరపడాలి అనుకునేవారు అందరికీ కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న మీ పాస్పోర్ట్, వీసా పనులు ఈ సమయంలో అతి వేగవంతంగా పూర్తవుతాయి. అంతేకాకుండా విదేశాలలో మంచి పొజిషన్లో సరిపడడంతో పాటు, వారు సెటిల్ అవ్వడంతో పాటు మీరు స్వదేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు. మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎంతో కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహం జరగక ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే పీటల మీద వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిన ఈ రాశి వారికి
మీరు కోరుకున్న వ్యక్తిని, మీకు నచ్చినట్టుగా అన్ని గుణాలున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఎవరైతే తమ ప్రేమ వ్యవహారాలను ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులు అందరి అంగీకారంతో వివాహం చేసుకోవడం కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీ కుటుంబంలో చెప్పడం ద్వారా వారు మీ ప్రేమ వివాహానికి మద్దతిస్తారు. అలాగే ఎవరైతే గత కొంతకాలంగా ఒకే సంస్థలో ఉండి పనిచేస్తూ అక్కడే అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా అభివృద్ధి లభిస్తుంది. అంటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే ఆదాయంలో పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆదాయం పెరుగుతుంది. సాలరీ ఇంక్రిమెంట్స్ అందుతాయి. మీరు పనిచేస్తున్న చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ల మీ శ్రమకు ఫలితం వచ్చే సమయం ఇదే. ఈ సమయంలో ఈ రాశి వారికి తీరబోయే 2 కోరికలు ఏమిటంటే, ఒకటి సొంతింటి కల. ఎవరైతే ఈ రాశి వారు ఎంతో కాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీ కల సాకారం అవుతుంది. అలాగే సొంతంగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఈ సమయంలో ఈ వాహన కళ నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు స్థిర చరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల అభివృద్ధి విషయంలో మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు చేయాలనుకుని చేయలేని పనులను మీ సంతానం ద్వారా చేయగలుగుతారు. అంటే ఉదాహరణకి మీరు డాక్టర్ అవ్వాలని అనుకొని ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవ్వలేకపోయినా మీ సంతానాన్ని డాక్టర్ని చేసి మీ కల నెరవేర్చుకుంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు. నిత్యం సూర్య భగవానుని ప్రార్థించడం ద్వారా మేలు చేకూరుతుంది. మీకు వీలైనప్పుడల్లా గోమాతకు గ్రాసం పెట్టడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మీరు శుక్రవారం ఉదయం స్నానం తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవిని తామర పువ్వులు లేదా ఎర్ర గులాబీలతో పూజిస్తూ పూజ సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీమాత అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా పారాయణం చేయడం ద్వారా అపార సిరి సంపదలని పొందుతారు. లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కష్టాల నుంచి బయటపడతారు. సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత వారంలో మీకు వీలైనన్ని సార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆర్థికపరమైన లాభాలను గడిస్తారు. పక్షులకు ధాన్యం గింజలను ఆహారంగా వేయడం ద్వారా మంచి చేకూరుతుంది. సో చూశారు కదండి, మే 8 శక్తివంతమైన వైశాఖ అమావాస్య తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏమిటి, అలాగే వీరికి తీరబోయే ఆ 2 కోరికలు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.